హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాజు పిఎస్ టెక్. ఈ వీడియోలో మనం కరెంట్ బిల్ ఎలా పే చేయాలి అనేది చూద్దాం. యాక్చువల్గా మనం కరెంట్ బిల్ అనేది సింపుల్గా మనం ఫోన్పే కానీ గూగుల్ పే కానీ పేటిఎం ద్వారా కానీ మనం పే చేసేవాళ్ళం. నేనైతే ఎక్కువగా గూగుల్ పే ద్వారా కరెంట్ బిల్ అనేది పే చేసేవాడిని. అయితే ఇప్పుడు గూగుల్ పే ఆన్ చేస్తే ఈ విధంగా వస్తుంది. సింపుల్గా దీని మీనింగ్ ఏంటంటే ఆర్బీఐ గైడ్లైన్స్ ప్రకారం 2024 జూలై 1 నుంచి ఈ విధంగా పేమెంట్స్ అనేవి చేయలేము అనేది ఇక్కడ దీని అర్థం. అయితే ఇప్పుడు మరి కరెంట్ బిల్ ఎలా పే చేయాలి అనేది చూద్దాం. అయితే ఇది ఆంధ్రప్రదేశ్ పీపుల్స్ కోసం ఇప్పుడు నేను చెప్పేది. అయితే ఆంధ్రప్రదేశ్లో కరెంట్ బిల్స్ అన్నీ కంట్రోల్ చేసేది ఈస్టర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ అని చెప్పేసి మనకి బిల్ మీదే ఉంటుంది. ఈస్టర్న్ పవర్ ఇక్కడ చూడండి, బిల్లు మీద ఇక్కడ ఈస్టర్న్ పవర్ అని చూపిస్తున్నాడు కదా. సో అది ఇక్కడ ఆల్రెడీ మెన్షన్ చేశాడు. సో ఇప్పుడు కరెంట్ బిల్ ఎలా పే చేయాలి అని చూసినట్లయితే మనం రెండు విధాలుగా కరెంట్ బిల్ అనేది పే చేయొచ్చు. ఏదైతే మన కరెంట్ బిల్ మీద విజిట్ అని చెప్పేసి వెబ్సైట్ నేమ్ అయితే ఉందో ఇక్కడ స్క్రీన్ మీద చూపిస్తున్నా చూడండి. సో ఇది ఈస్టర్న్ పవర్ వాళ్ళ వెబ్సైటు. సో మనం వెబ్సైట్లోకి వెళ్ళైనా మనం కరెంట్ బిల్ అనేది పే చేయొచ్చు. రెండోది వచ్చేసి యాప్ ద్వారా మనం ఈ కరెంట్ బిల్ అనేది మనం పే చేయొచ్చు. ఇది ఎలా అంటే ఫస్ట్ మీరు ప్లే స్టోర్లోకి వెళ్ళండి. ప్లే స్టోర్లోకి వెళ్ళి ఫస్ట్ మీరు ప్లే స్టోర్ ఆన్ చేసిన తర్వాత ఈస్టర్న్ పవర్ అని సెట్ చేయండి. అయితే ఇక్కడ ఈస్టర్న్ పవర్ అని చెప్పి ఒక యాప్ అయితే వచ్చింది. APEPDCL అని చెప్పి యాప్ వచ్చింది కదా. దీన్ని నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేశాను కాబట్టి ఓపెన్ అని వచ్చింది. సో ఈ యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి. ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఈ యాప్ని ఓపెన్ చేయండి. ఈ యాప్ని ఓపెన్ చేసిన తర్వాత చూజ్ లాంగ్వేజ్ అని వచ్చింది. సో లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు దీని యొక్క ఫీచర్స్ అయితే చూపిస్తుంది. మీరు డైరెక్ట్గా స్కిప్ అయినా చేసేయచ్చు, లేదా ఈ యాప్ యొక్క ఫీచర్స్ని చూపిస్తున్నాడు, వీటిని చదవాలనుకుంటే చదవచ్చు. ఈస్టర్న్ పవర్ వెల్కమ్ టు EPDCL అని వచ్చింది కదా. సో ఇక్కడ మనం లాగిన్ అయినా అవి మనం పేమెంట్ అయినా చేయొచ్చు, లేదా క్విక్ పే అయినా కొట్టచ్చు. నేను ఇప్పుడు క్విక్ పే కొడుతున్నాను. సో ఇక్కడ మనకి పే వితౌట్ లాగిన్ అని చెప్పేసి, పే వితౌట్ రిజిస్టర్ అని చెప్పేసి డైరెక్ట్గా ఎంటర్ సర్వీస్ నెంబర్ అని అడుగుతుంది. సో ఎలాగైనా మీరు పేమెంట్ అనేది చేయొచ్చు. సో ఇప్పుడు నేను బ్యాక్ వచ్చి మళ్ళీ లాగిన్ అవుతున్నాను. లాగిన్ అవ్వాలంటే ఇక్కడ లాగిన్ విత్ మొబైల్ నెంబర్ అని చెప్పేసి అడుగుతుంది. సో ఇక్కడ మీరు మొబైల్ నెంబర్ ఇచ్చి సెండ్ OTP నొక్కండి. OTP వచ్చిన తర్వాత మీరు లాగిన్ అయితే అవుతారు. సో లాగిన్ అయిన తర్వాత మీకు ఈ యాప్ యొక్క హోమ్ పేజ్ అనేది ఈ విధంగా ఉంటుంది. సో ఇక్కడ మీరు చూసినట్లయితే యాడ్ సర్వీస్, బిల్ పే, కస్టమర్ కేర్, కన్జంప్షన్, కనెక్ట్, పేమెంట్ హిస్టరీ, లింక్ ఆధార్, యూసేజ్, మై యూసేజ్, సప్లై పొజిషన్. సో ఇలాంటి ఆప్షన్స్ అన్నీ అయితే వచ్చినాయి. అయితే మీరు ఫస్ట్ ఇక్కడ యాడ్ సర్వీస్ మీద నొక్కి మీరు మీ యొక్క సర్వీస్ నెంబర్ని ఇందులో ఎంటర్ చేసి యాడ్ చేసుకోవాలి. నేను ఆల్రెడీ ఒక సర్వీస్ నెంబర్ని యాడ్ చేశాను. మీరు కావాలితే ఇక్కడ ఎన్నైనా మీరు యాడ్ చేసుకోవచ్చు. పైన ప్లస్ సింబల్ నొక్కి మీరు యాడ్ చేసుకోవచ్చు. ప్లస్ సింబల్ నొక్కిన తర్వాత ఎంటర్ సర్వీస్ నెంబర్ అని చెప్పేసి అడుగుతుంది. తర్వాత మీరు నిక్ నేమ్ అనేది అడుగుతుంది. అది ఆప్షనల్, మీరు ఇస్తే వచ్చు లేదంటే లేదు. మీరు ఏ నేమ్ ఇచ్చినా కానీ అక్కడ మీరు ఏదైతే రిజిస్టర్ అయిన నేమ్ అయితే ఉంటుందో ఆ నేమే అక్కడ మీకు వన్స్ మీరు యాడ్ నొక్కిన తర్వాత చూపిస్తుంది. మీరు చూపించిన నిక్ నేమ్ అయితే మీకు అక్కడ వచ్చినా రాకపోయినా కానీ రిజిస్టర్ అయిన నేమ్ మాత్రం మీకు అక్కడ చూపిస్తుంది. సో వన్స్ మీరు యాడ్ చేసుకున్న తర్వాత సర్వీస్ నెంబర్ని యాడ్ చేసిన తర్వాత మీరు ఒకసారి బ్యాక్ రండి. బ్యాక్ వచ్చిన తర్వాత బిల్ పే అని కనిపిస్తుంది కదా, దీన్ని క్లిక్ చేయండి. బిల్ పేని క్లిక్ చేసిన తర్వాత మీకు ఆ సర్వీస్ నెంబర్ మీద ఉన్న బిల్ డీటెయిల్స్ అన్నీ కూడా మీకు ఇక్కడ చూపిస్తాయి. సో ఇక్కడ నుంచి మీరు డైరెక్ట్గా పే బిల్ అనే కింద రెడ్ కలర్ ఆప్షన్ ఉంది కదా, సో దీన్ని క్లిక్ చేయండి. దాని తర్వాత మీకు పేమెంట్ ఆప్షన్స్ అనేది చూపిస్తుంది. ఇక్కడ నుంచి మీరు ప్రీపెయిడ్, డెబిట్, క్రెడిట్ కార్డ్స్, లేదా UPI కానీ నెట్ బ్యాంకింగ్ కానీ మీ ఇష్టం ఎలాగైనా మీరు ఇక్కడ నుంచి అయితే పేమెంట్ అనేది చేసుకోవచ్చు. మీరు UPI అయితే UPI యాప్ ఉంటుంది కదా, సో UPI అనే దాని మీద క్లిక్ చేసిన తర్వాత మీకు పేటిఎమ్, గూగుల్ పే, ఫోన్పే అనేది ఇక్కడ చూపిస్తుంది. సో మీరు అక్కడ నుంచి మీరు ఏదైతే యాప్ నొక్కారో, పేటిఎం అయితే పేటిఎం, గూగుల్ పే అయితే గూగుల్ పే, ఫోన్పే అయితే ఫోన్పే, మీకు ఆ యాప్లోకి రీడైరెక్ట్ అవుతుంది.
సో మీరు అక్కడ నుంచి ఓటీపీ నొక్కి మీరు పేమెంట్ అన్నది చేయొచ్చు. సో ఈ విధంగా మీరు కరెంట్ బిల్ అనేది పే చేయొచ్చు. మీరు పేమెంట్ హిస్టరీ కూడా మీరు ఇక్కడ నుంచి అయితే చూసుకునే విధంగా వీళ్ళు ఇక్కడ ఇచ్చారు. సో దీని మీద పేమెంట్ హిస్టరీ అనే ఆప్షన్ మీరు క్లిక్ చేసి ఓపెన్ చేసినట్లయితే మీరు గత కొన్ని నెలలుగా మీరు చేసిన పేమెంట్స్ అన్నీ కూడా ఇక్కడైతే ఉంటాయి. సో ఈ విధంగా ఏపీలో కరెంట్ బిల్ అనేది పే చేయొచ్చు. ఈస్టర్న్ పవర్ యాప్ని యూస్ చేసి మనం కరెంట్ బిల్ అనేది కట్టొచ్చు. సో ఇది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. రాజు PS Tech. బై బై నౌ.